ఇక ఏపీ శాసన మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. రెస్పెక్ట్ ఉంది. అరే మీకేం తెలుసా అట్లా మారుతా లూజ్గా ఏం మారుతున్నారు తెలుసా? మీకు ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? నేను చూశాను 3 నెలలు 100 రోజుల బాధ వేదనతో నేను చూశాను. మీరు చూసారా? ఒక మహిళ అవమానిస్తే, శాసనసభ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను. మీరున్నారా? మాట్లాడచ్చు మీ తల్లి గురించి మాట్లాడమంటారా? ఈరోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో. ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి? మా మహిళలు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా? మా మహిళలకి ఇచ్చి వచ్చే విధంగా పోస్టు పెడతారా? పొరపాటున మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారి వ్యతిరేకంగా పోస్టు పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అది మాకున్న చిత్తశుద్ధి, మీలో కాదు. మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కానే కాదు. ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన, నుంచిన ఆ రోజు చెప్పాల్సి సార్ వీడియో నా దగ్గర ఉంది, ఐఎమ్ రెడీ, డిబేట్ చేద్దాం. అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్, మీరు మాట్లాడతారు. ఇదే టేబుల్ మీద నుంచున్నాడు ఒక మంత్రి ఈయన ఆయన కూర్చుంటున్న టేబుల్ మీద నుంచున్నాడు. కావాలంటే పర్మిషన్ మనం విజువల్స్ చూపిద్దాం. మీరు గౌరవం గురించి మాట్లాడతారు మా పైన. మహిళలు నేను అవమానించానంటారు. మీరు ఏమిన్నారో నా దేవుడికే తెలియాలా. నేను చాలా క్లారిటీగా చెప్పాను, మహిళలు అంటే నా గౌరవం, ఏదంటే అది మాట్లాడడానికి నేను లేదు. నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు రెజల్యూషన్కి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి పెట్టిన రెజల్యూషన్, ఆయన థ్యాంక్ యూ చెప్తున్నా, పెట్టిన రెజల్యూషన్ ఆమోదిస్తున్నారు లేదా మీరు చెప్పండి. ఎల్ఓపి గారు ప్లీజ్. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడిన దాంట్లో మేము అడిగిన ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటి? వారు వచ్చి వాళ్ళ తల్లి గారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా సభ్యసమాజం ఎవరు కూడా అంగీకరించరు. దాన్ని సమర్థించే సమస్య లేదు. ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. ఏ తల్లిదైనా సరే ఎవరు నిందించినా దాన్ని సమర్థించే సమస్య లేదు, ఆమోదించే సమస్య లేదు. అంత మనుషులు కాదు మేము. కానీ 10 సార్లు ఆ మాటలు చెప్పుకొని అనవసరంగా ఆ తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను సభముఖం చెప్తున్నాను. 10 సార్లు చెప్తున్నాను. దయచేసి దీని ఇంతటితో విరమించుకోండి. ఆ మాటలను వచ్చి మీరు 10 సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం అనేది సమంజసం కాదు. మీ ద్వారా నేను అవసరిస్తాను. తప్పది. అధ్యక్ష వినండి. ఎవరు లేరు అధ్యక్ష. ఒక కొడుకు ఆవేదన, ఇది ఇప్పుడు ఈవేళ షార్ట్ డిస్కషన్ ఏంటి? మీరందరూ మాట్లాడేది ఏంటి? జరిగేది షార్ట్ డిస్కషన్ ఏంటి? సబ్జెక్ట్ ఏంటి? నా అమ్మా కూర్చో. ఎల్ఓపి గారు జరిగిన విషయం చెప్తాను. ఇప్పుడు మంత్రి గారు అడిగారు, కూర్చోమ్మా, ఇబ్బంది కదా చెప్పు సార్. చెప్పరు. నేను మాట్లాడి కూర్చోండి. మాట్లాడితే మీరు మాట్లాడితే మనం కూర్చోండి. మీరేం చెప్తారు చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఎల్ఓపి గారు అన్నారో ఆ మాట విత్డ్రా చేసుకోవాలి. ఒక తల్లిని నిండు సభల్లో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది. ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము, మేము కూడా పోరాటాలు చేసాము. అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఏదైతే ఉపయోగించారో ఎల్ఓపి గారు, దాన్ని ఈ రోజు మహిళలను అవమానించినట్టే. దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి. విత్డ్రా చేసుకోమనండి. ఏ తల్లి మేము ఒకటి సార్ అధ్యక్ష, మేము ఒకటి చెప్తున్నాం, వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లిని వాడుకునే పరిస్థితులు లేవు, పద్ధతులు లేవు మా దగ్గర. బయటికి గింటే పరిస్థితులు లేదు. ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష, అది దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్నవేంటి అధ్యక్ష? ఆయన రాజకీయంగా వాడుకుంటామని అన్నవేంటి? ముందు క్షమాపణ చెప్పమనండి, ముందు విత్డ్రా చేసుకోమనండి. రాజకీయంగా మేము ఎందుకు వాడుకుంటాం అధ్యక్ష? వాళ్ళు మాట్లాడారు మహిళలను అవమానించారని. ఏ మహిళ అవమానించారు లోకేష్ గారు? ఇప్పుడు ఈవేళ జరిగేటటువంటి చర్చ ఇండస్ట్రీస్ మీద జరుగుతూ ఉంటే
ప్లీజ్ 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 కూర్చోండి మంత్రి గారు, ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి, ప్లీజ్ 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 శ్రీరామ్ దయచేసి కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి, దయచేసి కూర్చోండి. అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి, అధ్యక్ష కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాం, ఆ వారు మాట్లాడిన మాటలు, మీరు మాట్లాడిన మాటలు రికార్డుని వారిని చూసుకోమనండి. నేను మాట్లాడిన మాటలు కూడా ఆయనే చూసుకోమనండి. ఏవి తప్పు అనుకుంటారో, ఏ సంబంధం అనుకుంటారో అది వారికే నేను విడిచిపెడతాను. ఏ ఉంచాలో రికార్డులో, ఏవి తొలగించాలా, ఏవి వారికే ఇస్తాను. నా తరపు నేను మాట్లాడిన భాషలో కానీ నేను ఎవరు ఆపాదిస్తే నేను తప్పకుండా దాన్ని క్లియర్ చేసుకుంటాను. నాకే అభ్యంతరం లేదు, నాకు అభ్యంతరం లేదు. కానీ మీరు ఎంతసేపు మాట్లాడినా ఎవరు కూడా, ఏ సభ్యులు కూడా ఎక్కువ మనకంటే మీ ఎందుకు తెలుసుకుందాం, ఏం మాట్లాడతారా, ఏం చేస్తారా, ఏం మాట్లాడతారా అని ఉన్నాము. ఎక్కడ మరి మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మరి అవకాశం ఇవ్వాలి కదా అధ్యక్ష. ఇప్పుడు మాట్లాడదు, ఆయన అయిపోయిన తర్వాత మాట్లాడదు, కూర్చోండి. మేము అడుగుతుంది చెప్పదలుచుకుని మాట్లాడినప్పుడు వచ్చి మాట తోడలేదు. దయచేసి ఆ మాట వచ్చి విత్డ్రా చేసుకోండి. అది ఏమన్నది అన్నారు. దయచేసి ఆ మాట విత్డ్రా చేసుకోండి అని అడిగాం. అందుకని ఏమన్నా అదేండి ఆ మాట అంటే దాన్నే చెప్పాను. కొత్త మాట చెప్పానా? నేనే కొత్త మాట మాట్లాడానా? నాకు ఒక ఇంగిజ్ఞానం ఉంది, నాకు ఒక పరిజ్ఞానం ఉంది. దయచేసి ఎవరితో మాట్లాడకూడదనే ఒక తత్వం నా మనసు నాకు ఉంది. అంతేగాని అంత దీనిగా దిగజారి మాట్లాడే తత్వం నాకు కాదు అని నేను అనుకుంటాను. మేబీ మీ అభిప్రాయం నా మీద తప్పుడొచ్చు, నేను దాంట్లో వెళ్ళను. అది మీ ఇష్టం, అది మీ ఇష్టం. కానీ అధ్యక్ష, సభ అనేప్పుడు ఉందాగా ఉండాలి, సభలో ఉందాగా వెళ్ళాలి. ఇది పెద్దల సభ కాబట్టి భాష మీద పట్టు ఉండాలి. దయచేసి ఆలోచన మీకు అది రికార్డు చూసుకుందా మీరు డిసైడ్ చేయండి. ఇప్పుడు చర్చ జరుగుతుంది, పరిశ్రమ మీద, దీని మీద అయిపోయింది సభ్యులు. నెక్స్ట్ ఎవరు మనతో మాట్లాడాలి, ఆ తర్వాత నేను మాట్లాడతాను. చెప్పండి అధ్యక్ష. కళ్యాణి గారు మాట్లాడుతూ 2 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. పదే మీరు ఉపసంహరిస్తారా సపోర్ట్ అంటే ఏంటి అధ్యక్ష? ఇది నేను అడగదలుచుకున్నాను. 25కి 25 ఎంపీలు గెలిపించండి, ప్రత్యేక హోదా తెస్తా అన్నారు. ఏమైంది? మొన్న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కూడా మీరు కూడా ఏకగ్రీవంగా ఓట్ వేశారా? అన్నాడు. మీరు కండిషన్స్ పెట్టి ఓట్ వేశారా? అడగదలుచుకున్నాను. చెప్పండి. ఆమె రైట్ ఆర్ ఆమె రాంగ్? ఆ రోజు మీరు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు మీరు కూడా కండిషన్స్ పెట్టి ఉండొచ్చు. అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ లీడర్ నరేంద్ర మోడీ గారిని మేము బలంగా నమ్మి అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నాం అధ్యక్ష. అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నాం. పిఎం గారు ఏ కార్యక్రమాన్ని చేసినా ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 వచ్చే విధంగా మంత్రివర్గం మొత్తం పనిచేస్తుంది అధ్యక్ష. అది మాకున్న కమిట్మెంట్. అంతేగాని 3 సార్లు 4 సార్లు మీరు ఉపసంహరించుకుంటారా? చెప్పండి, ఉపసంహరించుకోండి, భయపెట్టండి. ఏంటి అధ్యక్ష ఇది? కేంద్ర ప్రభుత్వం భయపెడతారా? చర్చిస్తాం, మాట్లాడతాం. అందుకే 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ప్రైవేటీకరణ జరగదు మేడం, మీకు ఎందుక డౌట్? మీరందరూ కోరుతున్నట్టున్నారు అవ్వాలని. జరగదు. 100 సార్లు చెప్తున్నా, ఇంకెన్నిసార్లు చెప్పమంటారు? ఎక్కడ చెప్పమంటారు? ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్. మళ్ళీ నేను బొత్స గారిని అడగదలుచుకున్నాను. రెజల్యూషన్ మీరు ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేస్తామా లేదా? నరేంద్ర మోడీ గారిని అభినందిస్తూ పాస్ చేద్దామా లేదా అని దయచేసి సమాధానం చెప్పమని కోరుతున్నాను. ప్లీజ్ ఎంవి రామచంద్రరెడ్డి గారు డిస్కషన్ కంటిన్యూ చేయండి. అధ్యక్ష, పరిశ్రమల మీద చర్చకు అనుమతించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపన చేయాలనేటటువంటి సంకల్పంతో 20,000 మందికి ప్రత్యక్షంగా
పరోక్షంగా 1,00,000 మందికి జీవనోపాధి కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ 2007లో ఒక పునాది రాయి వేసి స్టీల్ పన్నులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత దాదాపు 1,500 కోట్లతో నిర్మాణ పన్నులు కూడా కొన్ని చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి మరణాంతరము అది మళ్ళా పెండింగ్ పడింది అధ్యక్ష. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఆ రాష్ట్ర విభజనలో సెయిల్ నేతృత్వంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతామని కేంద్ర ప్రభుత్వం కూడా. రైట్, అంతకంటే ముందు ఒకసారి ఏపీ శాసన మండలిలో జరిగిన వాగ్వాదం గురించి తెలుసుకుందాం. పరిశ్రమలకు సంబంధించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గౌరవం అన్న మాటకు సంబంధించి వైసీపీ సభ్యులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా మంత్రి లోకేష్ మాట్లాడాల్సి వచ్చింది. గౌరవం గురించి వైసీపీ నేతలా మాట్లాడేది అంటూ గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని మహిళల పట్ల అనుచితంగా మాట్లాడిన మాటలన్నింటినీ కూడా గుర్తు చేశారు. దీనిపైన ఒక్కసారిగా సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. Absolutely, sir, we will do it. We will do it. Absolutely. Sir, 14,000 కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? 5 సంవత్సరాలు చెప్తా, మీరు పీకింది చెప్తా నేను ఏంటండి మీ కెపాసిటీ అంటే 48%. 25,000 కోట్ల అప్ప మీరు మారుతారు. 79% 48% కెపాసిటీ యూటిలైజేషన్ తీసుకొచ్చారు. ఏంటి అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది? సింగిల్ ఫర్నెస్ కి తీసుకొచ్చేసారు. వీళ్ళు మారుతారా? ఇది ఎంత అన్యాయం అధ్యక్ష? ఇది వీళ్ళు ఎట్లా చేస్తారో అధ్యక్ష? ఇది ఎలా మారుతారు? ఇది అమ్మాలని చూసేది వాళ్ళు. నేను సార్ కళ్యాణి గారిని ప్రశ్న అడగాలనుకుంటున్నా. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫర్నెస్ స్టార్ట్ అయింది. 79% ప్రొడక్షన్ తీసుకొచ్చాం. అది మాకున్న కమిట్మెంట్. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? 14,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా? ప్రైవేటైజ్ జరగదని చెప్పింది చెప్తారా? ఓకే, అవుట్ సోర్సింగ్ విషయం మేడం గారు మాట్లాడారు. ఏంటి సార్, ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు. సార్, ఐఎమ్ నాట్ yielding. I have right to talk. I have absolutely right to talk. I am not yielding. నాకు హక్కుంది సార్. ఎల్ఏపీ సార్, మాకు హక్కుంది మారదండి. నేను మంత్రిని సార్. ప్రజలు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు విశాఖ ఉక్కుని కాపాడడానికి. మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళడం కాదు. మేము సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళాం. మేము అధ్యక్ష కాంట్రాక్ట్ గురించి మాట్లాడతారు అధ్యక్ష. ఏం జరిగింది అధ్యక్ష? గతంలో కాంట్రాక్ట్ లో సుమారుగా 120 మందికి వచ్చేది. ఆ 120 మందికి వచ్చేది ఎఫిషియన్సీ రావాలి, కెపాసిటీ బిల్డ్ అవ్వాలని చాలా స్పష్టంగా ఏకంగా మంచోళ్ళకి ఇద్దాము అని చెప్పి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు. దానికి ఇంత ఫీలింగ్ అవుతారు. నేను అడుగుతున్నా మీరు ఏమాడతారు? ప్రొడక్షన్ లేదంటారు. ఏం ప్రొడక్షన్ లేదు? ఈరోజు 79% ప్రొడక్షన్ వచ్చింది. మీరు ఇట్లా మాడితే ఎట్లా? మీరు చేసిన గురించి చెప్తున్నా. ఎందుకంత భయపడతారు మీరు?